బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వచ్చేసేసి ధర్నాలకు కూర్చోవడం ఎంత సిగ్గుసేటో మీరు ఆలోచించండి. ఎందుకనంటే అక్కడ మన పిల్లల భవిష్యత్తు కోసం, అక్కడ మన రైతుల కోసం సబ్స్టేషన్స్ తీసుకొచ్చి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అక్కడ రైతులకు మేలు జరగాలనే విధంగా మరి ఎన్నడూ లేనటువంటిది ఇప్పుడు మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు లేనటువంటిది సబ్స్టేషన్స్ తెచ్చి మన రైతుల కోసము కరెంటు అవకతవకలు రాకుండా మంచి పంటలు పండితే మన రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వారిని ఇక్కడ పిలిపించేసేసి ఆ కార్యక్రమాల్లో ఉంటే మీకు సిగ్గు శరం లేకుండా ఇక్కడ వచ్చేసేసి రైతులు కాకుండా అని వేరే వాళ్ళని తీసుకొచ్చేసి ధర్నాకు కూర్చోవడం ఎంత అవమానకరమో ఆలోచించండి ఒకసారి. మా ప్రజాప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ. నిరంతరం ప్రజలలో ఉంటూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలుగా ఆదుకుంటూ మన ఎమ్మెల్యే గారు కానీ మన డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ 18 గంటలు పనిచేసుకుంటూ ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకటై ఈ విధంగా ధర్నాలు చేయడం తగదు. వాళ్ళకి ఇది గడియల పాలన కాదు, ఇది ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా మన నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే మీరేమో ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని కించపరచడం మీకు తగదు. అందువల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకనంటే మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి కేవలం 2,200 రూపాయలు మాత్రమే క్వింటాల్కి ఇచ్చారు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2,320 రూపాయలు ఇచ్చింది క్వింటాల్కి. అదేవిధంగా 500 బోనస్ కూడా ఇస్తున్నారు. అవి రెండు కలుపుకుంటే 2,820 రూపాయలు క్వింటాల్కి వస్తుందనే ఉద్దేశంతో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉంటే ఓర్వజాలక మీరంతా వచ్చి ఇక్కడ చేస్తుంటే మేము సహించము, మీకు తగిన బుద్ధి చెప్తాము. అదేవిధంగా మీరు కేవలం 95,000 బస్తాలు మాత్రమే నింపారు మీ ప్రభుత్వం హయాంలో. మరి మాది కేంద్రం ఓపెన్ చేసి కూడా నెల రోజులు కావస్తుంది. కేవలం నెల రోజులలోనే 136,351 బస్తాలను మేము నింపడం జరిగింది. మీరు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిన తర్వాత మీరెన్ని నింపారు? ఇప్పుడు మేము కేవలం నెల రోజులలోనే మేము ఇన్ని బస్తాలు నింపినామంటే మీకు కొంచెం కూడా జ్ఞానం ఉండాలని నేను కోరుతున్నాను. ఏంటంటే మన రైతుల కోసం అకాల వర్షాలు వచ్చినా కానీ ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ఎండబెట్టిన తర్వాత ప్రతి ఒక్క గింజను మన ప్రభుత్వం మన రేవంత్ అన్న గారి హయాంలో మేమందరం కష్టపడి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తాము. ఎలాంటి రైతు ఏ విధంగా నష్టపోకుండా చూసే బాధ్యత మా రేవంత్ అన్న ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం చేస్తుంది. మీ గడిల పాలన, మీ బీజేపీ పాలనను అదమంతించే టైం వచ్చేసింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్తను, కాంగ్రెస్ కార్యకర్తను నిలబెట్టుకొని గెలిపించుకొని మా రేవంత్ అన్నకు గిఫ్ట్గా ఇస్తామని